హలో గుడ్ మార్నింగ్ బిఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము హిస్టరీకి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్లో మనము ఆనాటి యొక్క సామాజిక కుల వ్యతిరేకమైనటువంటి మరి అంశాలకు సంబంధించి చాలామంది మరి మత కుల వ్యతిరేక ఉద్యమకారులు అన్నటువంటి వాళ్ళు భారతదేశంలో ఏ విధమైనటువంటి పోరాటం అన్నటువంటిది చేశారు, ఎవరెవరు ఏ విధమైనటువంటి పోరాటంలో ఎలాంటి విజయాలు అన్నటువంటివి వరించాయి, ఎలాంటి ఈ యొక్క పోరాటాల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ప్రయోజనాలు అన్నటువంటివి చేకూరాయి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే కుల వ్యతిరేకకు సంబంధించి మనం ఈరోజు బిఏ సెకండ్ ఇయర్ హిస్టరీకి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్లో కుల వ్యతిరేకకు సంబంధించి అంటే ఆ రోజుల్లో చాలామంది దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాల వారి యొక్క అనగార్చినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళందరూ కూడా అణగదొక్కబడడం, అదేవిధంగా వాళ్ళల్లో ఒక చైతన్యం అనేది రావడం. అట్లాగా మనం చూసినట్లయితే తరువాతి కాలంలో వాళ్ళల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చైతన్యవంతమైనటువంటి అంశాలు అన్నటువంటివి చోటు చేసుకున్నాయి. వాళ్ళల్లో ఎలాంటి ఉద్యమాలు అన్నటువంటివి నడిపించారు, ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు కుల వ్యతిరేక ఉద్యమంలో మనం తెలుసుకోవడం అన్నటువంటి జరిగింది. దాన్ని మనం యాంటీ క్యాస్ట్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వకాలంలో అంటే 19వ శతాబ్దంలో మనం చూసినట్లయితే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం అన్నటువంటివి ఆ రోజు అగ్రవర్ణాల వారే వాటిని వాళ్ళు స్థాపించడం అన్నట్టు జరిగింది. అయితే ఆనాడు వాళ్ళందరూ కూడా వర్ణ వ్యవస్థను కానీ అదేవిధంగా అస్పృశ్యత అనేటువంటి విధానాన్ని కానీ వాళ్ళు వ్యతిరేకించడం చేశారు. అయితే ఏది చేసినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంతవరకు మాత్రమే ఫలితాలు ఇవ్వగలిగారు, కొంత మార్పులకు వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఒక సంపూర్ణమైనటువంటి మార్పు అనేటువంటిది భారతదేశంలో జరగలేదు, రాలేదు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ విధంగా సామాజిక సమానత్వం ఉన్నటువంటిది, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం అటువంటిది, అన్నిట్లో ఒక సమానత్వం అన్నటువంటిది చేరలేదు అన్నటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆ రోజుల్లో బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో అంటే ఆంగ్ల విద్యా విధానం కానివ్వండి, లేదంటే క్రైస్తవ మిషనరీల యొక్క క్రైస్తవ ప్రచారం కానివ్వండి, ఆ రోజుల్లో మనం చూసినట్లయితే రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి విధానాలు కానీ, అదేవిధంగా ఆనాటి యొక్క జాతీయ భావం కానీ, ప్రజాస్వామ్యం కానీ, అదేవిధంగా హేతువాదం కానీ, మానవతావాదం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు వ్యాప్తి చేయడంలో ఆంగ్లేయులు కొంతవరకు వాళ్ళు సహకరించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే కొన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం వల్ల ఇక్కడ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే వారి యొక్క పరిపాలనా కాలంలో రూపొందినటువంటి అదేవిధంగా వారి యొక్క పరిపాలనా కాలంలో మన దేశంలో మనం వినియోగించినటువంటి రైళ్లు కానీ, బస్సులు కానీ, ఇతరత్ర వాహనాలు కానీ, రాజకీయ పరమైనటువంటి పరిణామాలు కానీ, హేతువాదం కానీ, ప్రజాస్వామ్యం కానీ, మానవతావాదం కానీ, ఇలాగా అనేక రంగాల్లో ఒక మార్పు అన్నటువంటిది కేవలం ఆంగ్లేయుల యొక్క పరిపాలన విధానం వల్లనే కొంతవరకు ఇక్కడ భారతదేశంలో కొన్ని మార్పులు చేర్పులు అన్నటువంటివి జరిగాయని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక నవీన యుగానికి పునాదులు కూడా వేశాయి వారి యొక్క పరిపాలనా కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు లేనటువంటి ఆధునిక యుగానికి సంబంధించినటువంటి ఆనాటి యొక్క కాలంలో లేనటువంటి క్లబ్లు కానీ, హోటళ్ళు కానీ, ఆటపాటలు కానీ, ప్రజల
జీవన విధానం పైన వారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు అనేటువంటివి ప్రజల్లో ఒక చైతన్యం ఆధునిక యుగానికి వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో పునాది వేసిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కొంతవరకు ఆంగ్లేయులు భారతదేశంలో మరి కొంత సమానత్వానికి వాళ్ళు ఇండైరెక్ట్‌గా వాళ్ళు మరి పనిచేశారు అన్నటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఇలా ఇది ఒక ఎత్తైతే మరి నిమ్మ జాతుల వాళ్ళు దళితులు అన్నటువంటి వీళ్ళందరూ కూడా భారతదేశంలో మరి అణగదొక్కబడుతూ వాళ్ళు మరి అభివృద్ధికి నోచుకొనక వాళ్ళందరూ కూడా మరి భారతదేశంలో అణిగిమెరిగి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి చూస్తున్నటువంటి దళిత నాయకులందరూ కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టాలి, దళితుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, దళితులకు ఒక సమానత్వాన్ని కలిగించాలి, ఒక స్వేచ్ఛ కలిగించాలి. మరి అన్ని రంగాల్లో మరి వీళ్ళందరూ కూడా ఒక సమానత్వాన్ని మరి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ముందుకు రావడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి మన యొక్క భారతదేశంలో మరి బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత అనేటువంటిది కొనసాగేది. ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత అన్నటువంటిది మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆచారాలని, సాంప్రదాయాలని మరి చాలా వరకు వాళ్ళందరూ కూడా ఏంటంటే మరి చాలామంది హిందువుల్ని అణగదొక్కడం అనేది చేశారు. అంటే ఒక భయానక ఒక పాపభీతి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక సాంప్రదాయ మరి పద్ధతిని తీసుకొచ్చి, ఆచారం అనేటువంటి పద్ధతి తీసుకొచ్చి మరి ఇలాంటివి రకరకాలైనటువంటి ఒకవేళ కర్మకాండలు, యజ్ఞయాగాదులు రకరకాలైనటువంటివి చేయకపోతే మరి వాటి వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు అన్నటువంటివి చాలా ప్రమాదకరంగా ఉంటాయని చెప్పేసి ఇలా రకరకాలుగా మరి ప్రజల్ని భయభ్రాంతులు చేసి అవి చేసే విధంగా చేయడం, ఆ విధంగా వారి యొక్క ఆధిక్యతను చాటుకోవడం, మేమే అధికులం అని చెప్పేసి అనుకోవడం, మేమే వేదాలు చదివాము, మేమే జ్ఞానులం అని చెప్పేసి చెప్పుకోవడం, ఇదంతా కూడా ఏంటంటే మరి కింది స్థాయి వాళ్ళను అణగదొక్కేటటువంటి ప్రయత్నాలు అన్నటువంటి చేశారనమాట. ఈ పరిస్థితుల్లో మరి పూర్తిగా అన్యాయంగా మరి అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు దళితులుగా మనం చెప్పుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆత్మగౌరవాన్ని మరి నిలుపుకోవాలి, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి సాంఘికపరమైనటువంటి సమానత్వాన్ని సమాజంలో పొందాలన్నటువంటి ఆలోచనతో చాలామంది మరి దళిత నాయకులు మరి తెర మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా మరి చక్కటి మరి ఉద్యమాలు నడిపించి మరి దళిత అభివృద్ధి కొరకు మరి సమానత్వం కొరకు వాళ్ళందరూ కూడా పాటుపడినటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ జ్యోతిబా పులే అన్నటువంటి మరి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవడం అన్నటువంటిది చేయాలి. ఈయన ఎక్కడ పుట్టాడు, ఏంటి, మరి ఏ విధమైనటువంటి మరి దళిత ఉద్యమాలు నడిపాడు, ఏ విధమైనటువంటి మరి ప్రయోజనాలు ఫలితాలు పొందారు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి ఇతడు మహారాష్ట్రలోని మరి నిమ్మ జాతుల వారి యొక్క అభివృద్ధి కొరకు మరి పాటుపడినటువంటి వ్యక్తిగా మరి మొదటి వాడుగా మనం ఇతన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి జ్యోతిరావు గోవిందరావు పులే అనేటువంటి ఇతడు 1827లో మరి పూనాలో మాలి అనేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మరి ఇతనికి పూలే అనేటువంటి ఆ యొక్క పేరు ఎలా వచ్చింది అంటే అప్పుడున్నటువంటి మరి కాలంలో పీష్వాలకి అప్పుడు పూలు తర్వాత పూల దండలు అన్నటువంటివి వీళ్ళు సప్లై చేసేవాళ్ళు ఈ కుటుంబం వాళ్ళు. అందుకొరకు వీళ్లకు పూలే అన్నటువంటి ఒక పేరు అన్నటువంటిది రావడం అన్నటువంటి జరిగిందని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. అయితే ఈ విధంగా మరి బ్రాహ్మణ కులస్తులు అన్నటువంటి వాళ్ళు అప్పుడు ఒక అవహేళన చేయడం, అవమానకరంగా వీళ్ళను చూడడం అన్నటువంటి జరిగేది. మరి ఆ విధంగా జ్యోతిరావు పూలే మరి దళిత మరి సమాజం కొరకు మరి దళితులు బాగా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మరి బాలురే కాదు బాలికలు కూడా మరి ముందంజలో ఉండాలని చెప్పేసి మరి జ్యోతిరావు పూలే ఏం చేశాడు అంటే మరి 1848లో ఒక విద్యాలయాన్ని బాలికల కొరకు స్థాపించడం అన్నటువంటి జరిగింది.
అయితే ఈ బాలికల కొరకు స్థాపించినప్పుడు మరి ఆ యొక్క పిల్లలకు కావలసినటువంటి విద్యను అందించడానికి మరి తన యొక్క భార్యను ఉపాధ్యాయురాలుగా చేయాలని చెప్పేసి తన యొక్క భార్యను చదివించడం కూడా చేశాడు. అంటే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఆ విధంగా 1873లో ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. 1873లో మరి సత్యశోధక్ అనేటువంటి సమాజాన్ని మరి నెలకొల్పడం అనేటువంటి జరిగింది. ఈ సత్యశోధక్ అనేటువంటి సమాజాన్ని మరి నెలకొల్పడం అనేటువంటిది చేయడం అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఆ సత్యశోధక్ అనేటువంటి సమాజం మనం చూసినట్లయితే ఇది బాగా అప్పుడున్నటువంటి మరి మతం అన్నటువంటిది ప్రమేయం లేకుండా, మతంతో ప్రమేయం లేకుండా ఒక సామాజిక న్యాయం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో, ఒక సామాజిక న్యాయం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో మరి వాళ్ళందరూ కూడా దీంట్లో చేరొచ్చు ఈ యొక్క సత్యశోధక్ అన్నటువంటి మరి సమాజంలో అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా దాంట్లోకి తీసుకోవడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి అనేక సమాజాలు అన్నటువంటివి మరి తన కాలంలో మరి నెరవేర్చడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఇట్లాగా మరి అన్ని వర్గాల వారిని మరి కలుపుకోవడం, మరి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క నిమ్మజాతులు ఉన్నటువంటి వాళ్ళు, మరి దళితులు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అభివృద్ధి పరచాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇతడు చేసినటువంటి ప్రయత్నంగా మనం చెప్పుకోవాలి. ఇక తర్వాత మరి వీరి యొక్క శ్రేయస్ కొరకు, అంటే దళితుల యొక్క ఉద్ధరణ కొరకు, శ్రేయస్ కొరకు, అభివృద్ధి కొరకు విద్యను అభ్యసింప చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో సొంతంగా తన యొక్క భార్యనే మరి ఉపాధ్యాయురాలుగా తయారు చేసి చదివించి మరి పిల్లలకు కావలసినటువంటి విద్యను అందింప చేయడం, ఇలాగా సత్యశోధక సమాజం అనేటువంటి ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా మరి దళితుల్ని ఉద్ధరించడానికి, దళితుల్ని మరి సమాజంలో ఒక సమానత్వాన్ని పెంపొందింప చేయడానికి చేసినటువంటి కృషిగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగా మనం చూసినట్లయితే మరి ఇతడు మరి బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను అన్నటువంటి దాన్ని కూడా మరి విమర్శించడం, వ్యతిరేకించడం కూడా చేశాడు. మరి జ్యోతిబాపులే మరి ఇతడు మరి బ్రాహ్మణులు లేకుండానే మరి వివాహాలు కూడా జరిపించడం చేశాడు. అంటే బ్రాహ్మణులు ఉంటేనే మరి పెండ్లవుతుందా, బ్రాహ్మణులు మరి మంత్రాలు చదివితేనే మరి వస్తేనే మరి పెండ్లవుతుందా, అలా కాకుండా కూడా చేసుకోవచ్చు వాళ్ళ ప్రమేయం లేకుండా అని చెప్పేసి బ్రాహ్మణులతో సంబంధం లేకుండా వివాహాలు కూడా చేయించినటువంటి ఘనత ఈ యొక్క జ్యోతిరావు ఫులేకి దక్కింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి 1876లో ఇతడు మరి మున్సిపల్ కమిటీ సభ్యునిగా కూడా ఎన్నిక కావడం అన్నటువంటిది జరిగింది. ఇక తర్వాత ఇతడు అనేక గ్రంథాలు కూడా రాశాడు. అంటే అప్పుడు ధర్మ తృతీయ రత్న అన్నటువంటి గ్రంథం, ఇషారా అన్నటువంటి గ్రంథం, శివాజీ అన్నటువంటి గ్రంథం, ఇలాంటివి అనేకమైనటువంటి గ్రంథాలు రచింప చేయడం అన్నటువంటిది జ్యోతిబాపులే చేయడం అనేది జరిగింది. ఇట్లాగా మరి 1888లో తన అనుచరులైనటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే ఇతనికి మహాత్మా అన్నటువంటి బిరుదు కూడా ఇవ్వడం అన్నటువంటి జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఆనాటి సమాజాన్ని ఉద్ధరించడానికి, అభివృద్ధి పరచడానికి, సమానత్వాన్ని నెలకొల్పడానికి, దళితులు ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి దళితులు కూడా బాగా మరి విద్య, మరి సమానత్వం, స్వేచ్ఛ అన్నటువంటిది అందరితో పాటు సమానంగా మరి వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి అతడు అనేక కార్యక్రమాలు, మరి అనేక మరి పాఠశాలలు, అనేక సంఘాలు, అనేక గ్రంథాలు రాసి సమాజాన్ని మార్పు కొరకు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో ఈయన కాలంలో మరి జరిగాయని చెప్పేసి చెప్పవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకొకరి గురించి మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడ నారాయణ గురు అన్నటువంటి ఇతని గురించి మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఈ నారాయణ గురు కూడా మరి సమాజం పట్ల ఉన్నటువంటి మరి ఒక మార్పు తీసుకురావాలి, మరి సమానత్వాన్ని తీసుకురావాలి, మరి బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను తగ్గించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఏం చేశాడంటే దళితుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతూ మరి నారాయణ గురు
మరి ఈయన అస్పృశ్య మరి యజ్వ కులంలో జన్మించినటువంటి ఈయన మరి సంస్కృత భాషను మరి అభ్యసించి ఆ భాషలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించడమే కాకుండా మరి యవ కులస్తుల అభివృద్ధి కొరకు అతడు మరి కింది స్థాయి కులస్తుల వారికి మరి అభివృద్ధి కొరకు మరి ఆయన పాటుపడడం అన్నటువంటిది నారాయణ గురు చేశాడు. ఆ విధంగా మరి ఇతడు చేసినటువంటి ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఆయన దళితుల వారి కోసం ఒక దేవాలయాలను కూడా నిర్మించాడు. దళితుల కొరకు కేవలం దళితులు మరి పూజలకు దూరంగా ఉంటున్నారు. దళితుల్ని మరి దేవాలయంలోకి రానివ్వడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో అతడు ఏం చేశాడంటే దళితుల కొరకు ఒక దేవాలయాన్ని మరి అతడు మరి నిర్మింపచేసి దేవతామూర్తిని ఒక నదీ తీరం దగ్గర, అంటే నదీ తీరం నుంచి ఒక రాతిని తీసుకురావడం చేశాడు. ఒక రాతిని తీసుకొచ్చి ఏం చేశాడంటే రాతి మీద మరి కులపరమైనటువంటి మతపరమైనటువంటి మరి భేదభావాలు లేకుండా మరి అందరూ కూడా ఈ స్థలంలో మరి పాల్గొనొచ్చు అన్నటువంటి దాన్ని ఆ రాయి మీద రాయించి అక్కడ ప్రతిష్ఠింప చేయడం చేశాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఇక్కడ అందరికి అవకాశం కల్పించారు. అంటే మీరు అవకాశం కల్పించలేదు కానీ మేము అవకాశం కల్పిస్తున్నాం. ఇక్కడ కులం కానీ మతం కానీ వర్గం కానీ వర్ణం కానీ ఎట్లాంటి భేద అభిప్రాయాలు లేకుండా అందరూ కూడా మరి పూజించవచ్చు అన్నటువంటి ఒక నినాదాన్ని ఒక భావం కలిగేటట్లుగా మరి ఒక ప్రతిష్ఠింప చేయడం, ఒక దేవాలయం నిర్మింప చేసి అందరికీ సమానత్వాన్ని కల్పించమన్నటువంటి చేశాడు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా 1903లో నారాయణ గురు మరి ధర్మ పరిపాలన యోగం అన్నటువంటి ఒక సమాజాన్ని కూడా ఏర్పాటు చేయించమన్నటువంటిది జరిగింది. అయితే దీనివల్ల ఏంటి అంటే మరి అప్పుడున్నటువంటి మరి కేరళలో పలు చోట్ల ఇలాంటి సమాజాలు నిర్మింప చేయడం, అంతేకాకుండా మరి తన యొక్క అనుచరులతో మరి 2 కార్యక్రమాలు అన్నటువంటివి రూపొందించడం చేశాడు. ఏంటంటే ఒకటి, నిమ్మ దళిత జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ యొక్క కులస్తులు కానీ తమకంటే దిగువ ఉన్నటువంటి వారితో కానీ ఒక సఖ్యత సమానత్వాన్ని కలిగి ఉండాలి అన్నటువంటి విధానం, మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలన్నటువంటి ఒక విధానాన్ని అవలంబింప చేయాలి అన్నటువంటి విధాన్ని చెప్పడం చేశాడు. ఇక రెండవది ఏంటంటే మరి అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి ప్రవేశాన్ని కల్పించేటటువంటి, అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రవేశాన్ని కల్పించేటటువంటి ఆలయాల యొక్క మరి స్థాపన కానీ వివాహం కానీ అదేవిధంగా పూజలు కానీ మరి అంత్యక్రియలని మొదలైనటువంటి కర్మకాండలు ఇవన్నీ కూడా ఏంటంటే సులభతరం చేయాలి. అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలి. అంటే అన్ని కులాల వారికి అన్ని మతస్థుల వారికి, అంటే వివాహ వ్యవస్థలో కానీ కర్మకాండలో కానీ అదేవిధంగా మరి అప్పుడు ఉన్నటువంటి మరి పూజలు కానీ అంత్యక్రియలు కానీ ఏవి జరిగినా కూడా అదంతా కూడా సామాన్య ప్రజానికం నుండి ధనిక వర్గం వరకు అందరూ కూడా ఆ కార్యక్రమాలు అందుకునే విధంగా, ఆచరించే విధంగా, దాన్ని ఆస్వాదించే విధంగా మరి చేయాలి అని చెప్పేసి 2 కార్యక్రమాలు మరి వీటి మీద ప్రచారం చేయండి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి మరి తన యొక్క అనుచరులకి నారాయణ గురువు చెప్పడం అన్నటువంటి జరిగింది. ఈ విధంగా మరి చేస్తూ మరి వర్ణ వ్యవస్థ అన్నటువంటిది మరి అవర్ణ సవర్ణ అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భేదాలు అన్నటువంటివి అస్పృశ్యత దురాచారానికి మరి చతుర్వర్ణ వ్యవస్థే కారణం అని చెప్పేసి మరి మానవులందరూ కూడా మరి ఒక సమానత్వం అన్నటువంటిది కలిగి ఉన్నారు అని చెప్పేసి విషయాన్ని మరి ఒకే మతం ఒకే కులం అన్నటువంటి నినాదాన్ని చెప్పినటువంటి వ్యక్తి యొక్క నారాయణ గురువు అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇక్కడ కులమని మతమని అంటరాని వారని వీరు తక్కువ జాతి వారని మీరు సమానత్వం వాళ్ళు కారు అని మీరు దీనికి అర్హులు కారని అర్హత లేదని రకరకాలైనటువంటి విధానాలు విభేదాలు అన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈయన మరి ఒక నినాదం చెప్పాడు. ఏంటంటే ఒకే కులం ఒకే మతం అన్నటువంటి విధానాన్ని మరి ఒక నినాదాన్ని చెప్పడం చేశాడు.
ఈ విధంగా మద్రాసు రాష్ట్రంలో మరి నిమ్మ జాతుల ఉద్యమం అనేటువంటిది ఉధృతంగా కావడం, అదేవిధంగా మరి బ్రాహ్మణ యొక్క ఆధిక్యతను అనేటువంటి దాన్ని మరి ఆక్షేపించడం, ఇలాగా నారాయణ గురువు గారు మరి కులం పట్ల, మతం పట్ల వ్యతిరేకత మరి ప్రదర్శిస్తూ బ్రాహ్మణుల యొక్క వ్యతిరేకత అనేటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ మరి అందరూ సమానంగా మరి వివాహాలు గాని, అంత్యక్రియలు గాని, పూజలు గాని ఏదైతే మరి మిగతా కులాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళైతే సమానత్వాన్ని మరి ఒక ఆచార సాంప్రదాయాల్ని పాటిస్తూ సులభతరంగా వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తున్నారో, వాటిని అందరికి అందుబాటులో ఉండేట విధంగా సులభతరం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఒక సమానత్వానికి మరి ఈయన పాటుపడినటువంటి వ్యక్తిగా మరి దళిత నిమ్మ జాతుల యొక్క అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు కృషి చేసినటువంటి వ్యక్తిగా మరి నారాయణ గురువు అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మరి ఉన్నటువంటి మరి విషయం మనం చూడొచ్చు. ఇట్లాంటిదంతా కూడా మరి వీరి కాలంలో చోటు చేసుకున్నటువంటి మరి వ్యవస్థగా మనం చూడొచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక అంశాలు మరి వీరి కాలంలో ఉన్నటువంటి మరి అంశాలుగా మనం చెప్పుకోవాలి. మరి ఇంకా చాలామంది మరి ఏ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు, మరి ఏ విధమైనటువంటి మరి ఈ యొక్క కార్యక్రమాలకు మరి శ్రీకారం చుట్టారు అన్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మరి చక్కటి ఒక సందేశంతో కానీ, లేకుంటే ఒక సమానత్వాన్ని, స్వేచ్ఛను అందరూ అనుభవించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆనాటి ఒక సమాజాన్ని కుళ్ళును కడగడానికి మరి ఆయన కూడా మరి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఎలాంటి మరి కృషి జరిపాడు దళితుల గురించి, దళిత అభివృద్ధి గురించి అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో మరి జన్మించడం జరిగింది. అంటే ఇతడు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. అయితే దళితుల యొక్క ఉద్ధరణ కోసం మరి కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1891 టు 1956 వరకు, అంటే 1891లో జన్మించాడు, 1956లో మరణించాడు అనమాట. అయితే ఇతని గురించి మనం తెలుసుకున్నట్లయితే మహర్ అన్నటువంటి కుటుంబంలో ఇతడు జన్మించడం అన్నటువంటిది జరిగింది. మహర్ అన్నటువంటి కుటుంబంలో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించడం అన్నటువంటిది జరిగింది. అయితే బొంబాయిలోని ఎల్ఫిన్స్టన్ అన్నటువంటి మరి కళాశాలలో చదివి ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇతడు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మరి ఆ తర్వాత అంబేద్కర్ బొంబాయిలో మరి అక్కడ ఉండి 1924లో ఇతడు ఏం చేశాడంటే బహిష్కృత హితకారిణి అన్నటువంటి సభను, ఒక సంస్థను మరి నెలకొల్పడం అన్నటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేయడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఎప్పుడు 1924లో ఇతడు బొంబాయిలో బహిష్కృత హితకారిణి అనేటువంటి ఒక సభ, అంటే ఒక సంస్థను ఇతడు నెలకొల్పడం అన్నటువంటిది చేశాడు. మరి అంతేకాకుండా ఎవరైతే అస్పృశ్యులు అని చెప్పేసి చీదరించుకుంటున్నారో, ఎవరైతే అస్పృశ్యులు అంటరాని వారు అని చెప్పేసి దూరంగా పెడుతున్నారో, మరి ఆ విధంగా మరి ఆదరణకి నోచుకోక దూరంగా అంటరాని వారుగా మరి జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి దగ్గరికి చేరదీసి వారి యొక్క అభివృద్ధి కొరకు మరి పాటుపడినటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి అస్పృశ్యులు అన్నటువంటి వాళ్ళు, అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవాలయాల్లో మరి ప్రవేశం కొరకు అతడు ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా ప్రవేశింప చేయడం కూడా జరిగింది. ఇక తర్వాత మరి మంచినీటి బావుల దగ్గర కూడా మరి అస్పృశ్యుల్ని రాణించేవాళ్ళు కాదు. మరి అలాంటి మరి విషయాల్లో కూడా మరి జోక్యం చేసుకొని మరి వారికి
మరి అవకాశం, సమానత్వాన్ని కల్పించమన్నటువంటిది చేశాడు. ఇట్లాగా మరి దీని కొరకు అనేక సత్యాగ్రహాలు, దీక్షలు, పోరాటాలు, కృషి అన్నటువంటిది ఈయన కాలంలో జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక తర్వాత 1930లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే మరి దేశ రాజకీయాల్లో ప్రవేశించడం అన్నటువంటిది జరిగింది. 1930లో దేశ రాజకీయాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశింపచేయడం అన్నటువంటి జరిగింది. ఆ తర్వాత మరి అతడు మరి మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఇతడు పాల్గొని 1930లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు కొరకు మరి అప్పుడు కమ్యూనల్ అవార్డుగా ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వ్యతిరేకించడం అన్నటువంటి జరిగింది. అంటే మరి దళితుల కొరకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నామని కమ్యూనల్ అవార్డుని ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయం మీద ఏం చేశారంటే వాళ్ళు వ్యతిరేకించడం అన్నట్టు జరిగింది. అయితే మరి ఇక్కడ వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకించారు అంటే హిందువుల్లో ఉన్నటువంటి మరి సమైక్యతను మరి చీల్చడానికి వీళ్ళు పనుతున్నటువంటి ఒక కుట్రగా వాళ్ళు వర్ణించారన్నమాట. ఇలాంటి మరి పరిణామాలు చోటు చేసుకోవడం మరి దళితుల్లో మరి దళితుల యొక్క ప్రయోజనాల కొరకు బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగాలి అని చెప్పేసి ఆనాడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మరి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కూడా సమర్థించమన్నటువంటిది చేశాడనమాట. ఇక తర్వాత అంబేద్కర్ గారు 1932లో మరి పూనా ఒప్పందం అన్నటువంటిది సమసిపోయిన తర్వాత 1942లో మరి షెడ్యూల్ కులాల సమైక్య అన్నటువంటి దాన్ని మరి ఒక దాన్ని నెలకొల్పడం అన్నటువంటిది 1942లో జరిగింది. 1942లో షెడ్యూల్ కులాల సమైక్య అన్నట్టు ఒక దాన్ని బిఆర్ అంబేద్కర్ గారు మరి దాన్ని నెలకొల్పడం అన్నటువంటిది జరిగింది. ఇక తర్వాత మరి జాతీయ కాంగ్రెస్ మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ సభకు నామినేట్ కూడా అప్పుడు చేయడం అన్నటువంటి జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో మరి అదేవిధంగా హిందూ కోడ్ బిల్లును రూపొందించడంలో ఆయన మరి ప్రముఖమైనటువంటి పాత్ర వహించాడు అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా మరి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మరి దళితుల మీద ఉన్నటువంటి మరి ఆక్షేపణలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే మరి తక్కువ అని చెప్పేసి చూశారో, ఎవరికైతే మరి అవకాశాలు కల్పించలేదో సమాజంలో, ఆ విధంగా సమాజంలో సమానత్వాన్ని, స్వేచ్ఛను కోల్పోయినటువంటి దళితులని అభివృద్ధి పరచాలన్నటువంటి ఒక ముఖ్య లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చక్కటి కృషి అన్నటువంటిది గట్టిగా చేసి మరి దళితులకు కావలసినటువంటి మరి న్యాయం అన్నటువంటిది వాళ్లకు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి వారికి అనేక అవకాశాలు మరి అంతకుముందు లేనటువంటి మరి సమానత్వాన్ని మరి ఇతడు మరి కల్పించి మరి ఆనాటి సమాజంలో సమానత్వంగా వాళ్ళు జీవించేటట్లుగా మరి కృషి చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ విధంగా మరి దళితుల యొక్క కృషి కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మొత్తం మనం ఇతన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి పెరియార్ రామస్వామి నాయకర్ మరి ఇతడు కూడా ఏం చేశాడు, ఇతడు కూడా మరి ఎలాంటి మరి పరిస్థితుల్లో మరి ఎలాంటి ఉద్యమాలు అన్నటువంటివి నడిపించాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ మరి పెరియార్ రామస్వామి నాయకర్ అన్నటువంటి ఇతడు చేసినటువంటి కృషి ఏంటి, దళితుల గురించి కానీ ఆనాటి యొక్క మరి అనగారినటువంటి వ్యక్తుల గురించి కానీ ఆనాటి యొక్క సమాజంలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాల వారి గురించి కానీ ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఈ పెరియార్ రామస్వామి నాయకర్ అన్నటువంటి ఇతడు 1873 to 1973 ఈయన యొక్క జీవిత కాలంలో మరి కొన్ని సంఘటనలు ఏమి చోటు చేసుకున్నాయన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 19వ శతాబ్దం ద్వితీయార్థంలో
భారతదేశంలో కొనసాగినటువంటి రెండవ దశ యొక్క మరి ప్రారంభంలో ఇతడు చేసినటువంటి కొన్ని మరి కార్యక్రమాలు గురించి మనం చెప్పుకున్నట్లయితే, మరి సంస్కరణ ఉద్యమంలో సమాజాన్ని సంస్కరించాలి అన్నటువంటి ఒక ఆలోచన, సంస్కరణ ఉద్యమంలో మరి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది ఈ యొక్క ఫెరియార్ రామస్వామి అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి సంఘ సంస్కర్తల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మరి ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పేసి, అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాంటి వారు మరి గాంధీజీ యొక్క భావాలతో విశేషంగా ప్రభావితుడైనటువంటి ఇతను మరి ఆనాటి యొక్క దురాచారాలని, ఆనాటి యొక్క మరి మూఢనమ్మకాలని ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ మరి సమానత్వాన్ని చాటుతూ మరి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి చెప్పినటువంటి మరి తరుణంలో వారి యొక్క స్ఫూర్తిగా ఇతడు తీసుకుంటూ ఆ యొక్క భావాలతో, ఆ యొక్క సిద్ధాంతాలతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి యొక్క ఫెరియార్ రామస్వామి నాయకర్ అని చెప్పేసి చెప్పాలి. అయితే ఈయన ఎలాంటి కృషి చేశాడు అనేటువంటి విషయం మనం చూసినట్లయితే, ప్రధానంగా ఈయన ఏంటంటే అంటరానితనం మీద ప్రధానంగా ఇతడు కృషి చలపడం అనేది జరిగింది. అంటరానితనం మీద ప్రధానంగా ఇతడు కృషి చేశాడు. అట్లాగా 1879లో ఈ ఫెరియార్ రామస్వామి తమిళనాడులోని ఈరోడులో మరి ఒక ధనిక బలిజనాయుడు కుటుంబంలో జన్మించినటువంటి ఇతడు మరి తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో మరి మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి మరి అతడు ఎక్కువ ఇంకా ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ మరి సమాజం పట్ల ఉన్నటువంటి ప్రేమతో, మరి సమాజాన్ని సంస్కరించాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మరి సమాజ సంఘ సంస్కర్తగా బయలుదేరడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇతడు మరి వివిధ మత గ్రంథాలని నిశితంగా పరిశీలించి, పరిశోధించి, పఠించి, అధ్యయనం చేసి ఆ తర్వాత మరి తన యొక్క భావాన్ని హేతువాద దృక్పథంగా మార్చుకొని సమాజాన్ని సంస్కరించాలి అన్నటువంటి ఒక ఆలోచనతో అతడు రావడం అన్నటువంటి జరిగింది. అట్లాగా మరి ఉన్నటువంటి ఇతడు కాంగ్రెస్లో చేయడం అన్నటువంటి చేశాడు. ఆ తర్వాత గాంధీజీ నేతృత్వంలో కొనసాగినటువంటి స్వాతంత్ర పోరాటంలో మరి ఫెరియార్ రామస్వామి ఒక కీలకమైనటువంటి పాత్ర కూడా మరి గాంధీజీతో మరి చేయడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి స్వాతంత్ర పోరాటంలో కూడా మరి రామస్వామి కీలకమైనటువంటి పాత్ర పోషించాడు అని చెప్పి చెప్పాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే తిరువక్కనూరు రాష్ట్రంలోని మైకోమ్ అనేటువంటి ప్లేస్, అక్కడ కొంతమంది అగ్రవర్ణాల వారు, అగ్ర కులాల వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ప్లేస్లో మరి దళితులు నడవరాదు అన్నటువంటి ఒక ఆక్షేపించమన్నటువంటి చేశారు. అలాంటి సమయంలో యువకుడైనటువంటి ఫెరియార్ రామస్వామి సత్యాగ్రహం అనేటువంటిది చేయడం అన్నటువంటిది జరిగింది. ఇలాంటి తరుణంలోనే కొంత విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం అతన్ని ఏం చేసింది, ఇతడు చేస్తున్నటువంటి మరి సత్యాగ్రహం ఏదైతే ఉందో దాన్ని భగ్నపరిచి అతన్ని నిర్బంధించి దాదాపు 7 నెలలు కారాగారంలో పెట్టడం చేశారు. దానివల్ల అతడు బాగా పబ్లిసిటీ అయిపోయాడు. ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయాడు ఎవరైనా ఎందుకు జైల్లో ఉన్నాడు అనేటువంటిది. ఆ తర్వాత ఒక రాజకీయవేత్తగా గుర్తింపు పొందడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా ఇతడు మరి కొంత మరి పోరాటాలు అన్నటువంటివి చేస్తూ రాజకీయంగా గుర్తింపు పొందుతూ ఉన్నటువంటి సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏంటి అంటే మరి ఖద్దర్ బోర్డు విషయంలో ఈ ఫెరియార్ రామస్వామి జోక్యం చేసుకుంటున్నాడు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఏం చేశాడు, మరి 1925లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నిష్క్రమించడం అనేటువంటిది చేశారన్నమాట. ఈ విధమైనటువంటి మరి పరిణామాలు మరి వీరి కాలంలో
మరి చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితులు మరి ఆనాటి యొక్క సమాజాన్ని సంస్కరించడానికి, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దళితుల అభివృద్ధి కొరకు వీళ్ళందరూ కూడా పాటుపడడం అనేటువంటిది జరుగుతూ వచ్చిందని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత సాంఘిక సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి అదేవిధంగా మరి అందరి యొక్క ఆశయంగా ఉండింది. 1925 సంవత్సరంలో చూసినట్లయితే రామస్వామి నాయంకర్ మరి ఈయన ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించడం, ఆ తర్వాత మరి బ్రాహ్మణులేతరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైతన్యవంతులు చేసి, అంటే బ్రాహ్మణులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకపరిచి, చైతన్యపరిచి వాళ్ళల్లో ఒక మార్పు తీసుకొచ్చి సమాజంలో మనం కూడా సమానత్వాన్ని ఆస్వాదించే ఒక హక్కు అన్నటువంటిది మనకుంది అన్నటువంటి దాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక హక్కుగా తెలియచేసినటువంటి వ్యక్తి యొక్క రామస్వామి నాయంకర్ అని చెప్పేసి చెప్పడం అనేది చేయొచ్చు. ఇక తర్వాత ఇతడు ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా ఎదిగాడు అని చెప్పేసి కూడా చాలామంది ఇతన్ని పొగడడం, ఇతడు చేస్తున్నటువంటి పోరాటాలు మరి చాలా వరకు సబలీకృతం కావడం, చాలామంది ఇతని యొక్క ఉపన్యాసాలు కానివ్వండి, ఇతని యొక్క రచనలు కానివ్వండి, ఇతని యొక్క ప్రచారం కానివ్వండి, ఏది చెప్పినా కూడా, ఎక్కడ చెప్పినా కూడా ఒక మనిషిలో ఒక మార్పును తీసుకొచ్చాయి. ఒక సమాజంలో మార్పు అన్నటువంటిది అద్భుతంగా మరి పనిచేసే విధంగా మరి ఈయన యొక్క ప్రచారం అన్నటువంటిది, ఈయన యొక్క పోరాటం అన్నటువంటిది, ఈయన యొక్క కృషి అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇతడు మరి కుల వ్యవస్థను ఖండిస్తూ మరి కుడి అరంషు అంటే మరి పీపుల్స్ గవర్నమెంట్ అన్నటువంటి ఒక పత్రికను కూడా నడిపించడం చేశాడు. మరి దాంతోపాటు మరి విడితల్లై అంటే 1931లో ఇతడు విడితల్లైనటువంటి ఒక తమిళ దినపత్రికను కూడా నడిపించాడు. దాంతోపాటు 1935లో పక్కుతరిపు అన్నటువంటి ఒక మాసపత్రికను నడిపాడు. అంటే ఈ విధంగా దినపత్రికలు, మాసపత్రికలు, రకరకాలైనటువంటి మరి పత్రికలు ఇతడు నడిపించమన్నటువంటి చేశాడు. ఆ విధంగా మరి దీంట్లో ఏం చెప్పాడు ఈ పత్రికల్లో, దినపత్రికల్లో కానీ, మాసపత్రికల్లో కానీ, అనేక పత్రికల్లో అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత అన్నటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తూ చెప్పడం, రామాయణం గురించి, అదేవిధంగా మహాభారతం గురించి, ఇతిహాసాల గురించి అతడు మరి ప్రస్తావిస్తూ దాన్ని గురించి విమర్శించడం కూడా చేశాడు. అంతేకాకుండా మరి స్త్రీ పురుషుల యొక్క సమానత్వం అన్నటువంటి దాన్ని కూడా గుర్తించే విధంగా, తెలుసుకునే విధంగా, తెలిసే విధంగా సమాజానికి చేశాడు. ఇలాంటి అనేక రచనల వల్ల మరి ప్రజల్ని చైతన్యపరిచి ఒక చక్కటి సమాజాన్ని స్థాపించాలి అన్నటువంటి ఉద్దేశంతో దళితుల్ని ఒక మంచి మెరుగైనటువంటి వారిగా తీర్చిదిద్దాలి, సమానులుగా సమాజంలో జీవించే విధంగా తయారు చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో, లక్ష్యంతో కృషి చేసినటువంటి, పోరాటం చేసినటువంటి ఒక మహా వ్యక్తి ఎవరు అంటే ఫెరియర్ రామస్వామి నాయంకర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లాగా ఇతడు గాంధీజీ భావాలతో మరి శ్రీ రాజగోపాలాచారి యొక్క నేతృత్వంలో మరి విభేదించి మరి తమిళులకు మరి తమిళనాడు కావాలి అని చెప్పేసి పట్టుబట్టడం అన్నటువంటిది కూడా జరిగింది. మరి ఆ విధమైనటువంటి మరి ఇతడు 1938లో జస్టిస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు. ఎవరయ్యారు? ఫెరియర్ రామస్వామి నాయంకర్ 1938లో ఇతడు జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ఆత్మగౌరవ మరి ఉద్యమాన్ని మరి అతడు ప్రజా ఉద్యమంగా మార్చడం అన్నటువంటిది కూడా చేసుకున్నాడు. అంటే ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఇప్పుడు ఏం చేశాడు? ప్రజా ఉద్యమంగా మార్చాడు. ఇక తర్వాత చివరికి రామస్వామి ప్రోత్సాహంతో అన్నాదురై ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడై 1944లో జస్టిస్ పార్టీ ద్రావిడ కజగంగా మారిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత 1949లో ఇది డిఎంకేగా మారిపోయింది. ఆ తర్వాత తమిళ ప్రజలు మరి సాంఘిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతులు కావడంతో శ్రీ రామస్వామి పాత్ర మరి చాలా చిరస్మరణీయమైంది అని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా తమిళనాడులో
మరి అప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఇలాంటి ఉద్యమాలతో, ఇలాంటి పోరాటాలతో వాళ్ళందరూ కూడా చైతన్యవంతులయ్యారు. వాళ్ళలో ఒక మార్పొచ్చేసింది. మేము కూడా మనుషులమే, మాకు కూడా సమానత్వం ఉంటుంది, మాకు కూడా హక్కులుంటాయి, మాకు కూడా సమానమైనటువంటి హక్కులతో జీవించే మరి ఒక హక్కు సొంతంగా మాకు కూడా ఉంటుంది. జీవించే స్వేచ్ఛగా ఉండేటటువంటి ఒక సమానత్వం అనేది మాకు కూడా ఉంటుంది హక్కన్నటువంటి ఒక ఆలోచన, ఒక విధానాన్ని వాళ్ళు తెలుసుకున్నారనమాట. వాళ్ళలో ఒక మార్పనేదొచ్చింది. ఆ విధంగా మరి అతడు తమిళనాడు ప్రజల్లో మరి రామస్వామి నాయంకర్ ఒక చిరస్మరణీయమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగా మరి కాంగ్రెస్ యొక్క మరి ఉద్యమాల్లో పాల్గొన్న ఈ రామస్వామి నాయంకర్ మరి ఆ యొక్క సంస్థను వదిలిపెట్టి మరి తమిళనాడులో అంటే 1925లో మనం చూసినట్లయితే ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1937లో ఆయన జస్టిస్ పార్టీకి అధ్యక్షుడై ఆ తర్వాత అతడు మరి బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలు చేస్తూ మరి పూజ విగ్రహమూర్తులు అన్నటువంటి వారిని అవహేళనాత్మకంగా ప్రదర్శించడం అన్నటువంటిది ఒక ఉధృతంగా మరి మారిపోయింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా 1944లో జస్టిస్ పార్టీ ద్రావిడ కజగంగా మారి ఆ తర్వాత 1949లో ఒక చీలిక అనేది వచ్చి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నైత్ర కజగం అన్నటువంటి మరి పార్టీగా ఆవిర్భవించడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా 1967లో మరి తమిళనాడులో మరి ద్రవిడ మున్నైత్ర కజగం అన్నటువంటిది గెలిచి అక్కడ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది అని చెప్పి చెప్పాలి. ఈ విధంగా చూసినట్లయితే మరి అనేక పోరాటాలు అన్నటువంటివి మరి వీరి కాలంలో చోటు చేసుకోవడం, అనేక విధానాలు అన్నటువంటివి మరి ఆ రోజు మరి అనేక పోరాటాలు కృషి ఫలితంగా ఆనాడు ఉన్నటువంటి సంఘ సంస్కర్త ఉద్యమాలు అంటే కుల వ్యతిరేక పోరాట నాయకులైనటువంటి చాలామంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, తర్వాత పెరియార్ రామస్వామి నాయంకర్ కానివ్వండి, జ్యోతిబా పులే కానివ్వండి, మరి ఇలాగా మరి వీళ్ళకంటే ముందున్నటువంటి మరి రాజా రామ్మోహన్ రాయ్ కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, రఘుపతి రత్నం నాయుడు కానీ ఇలాగా చాలామంది మన యొక్క భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు కానీ, కుల వ్యతిరేక పోరాట ఉద్యమాలు కానీ, మరి సమాజంలో ఒక సమానత్వాన్ని తీసుకురావాలి, అట్టడుగున జీవిస్తున్నటువంటి బలహీన వర్గాలని వాళ్ళని అంటరాని వాళ్ళుగా, తక్కువ వాళ్ళుగా, అర్హత లేని వాళ్ళుగా, సమానత్వానికి వాళ్ళు అర్హులు కానటువంటి వాళ్ళుగా మరి చేస్తున్నటువంటి ఒక సమాజంలో వాళ్ళు కూడా అందరితో పాటు ఒక సమానత్వాన్ని జీవించేటటువంటి ఒక హక్కు అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ వాళ్ళందరూ కూడా సమాజం పట్ల ఒక మంచి అవకాశాన్ని మరి కల్పించి సమాజంలో ఉన్నటువంటి మరి అగ్రవర్ణాల వారు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, వీళ్ళలో ఒక కనువిప్పు తీసుకొచ్చి ఒక సమానత్వానికి పునాదులు వేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి చాలామంది మరి సంఘ సంస్కర్తలు, చాలామంది కుల వ్యతిరేక పోరాట నాయకులందరూ కూడా మరి వారి యొక్క జాతిలో అణగారిపోతున్నటువంటి, అంటరాని వారిగా ఉంటున్నటువంటి, మరి ఎలాంటి సమానత్వానికి నోచుకోనటువంటి, ఎలాంటి స్వేచ్ఛకు వాళ్ళు మరి అవకాశం లేకుండా మరి పోతున్నటువంటి వీళ్ళందరినీ కూడా మరి ఒక సమైక్యపరిచి, ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి, వాళ్ళలో ఒక అభివృద్ధి అన్నటువంటిది మరి తీసుకురావడానికి మరి కృషి చేసి, ఒక చక్కటి సమాజాన్ని, ఒక సమానత్వ సమాజాన్ని నిర్మించడానికి వీళ్ళందరూ కూడా మరి పోరాటం చేయడం వల్లనే ఈరోజు ఈ యొక్క నవీన యుగంలో మనం అందరం కూడా మరి సమానంగా సమానత్వాన్ని గుర్తించే విధంగా రాజ్యాంగంలో నిర్మాణం చేసుకొని మరి చక్కటి అభివృద్ధి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మరి జీవిస్తున్నామని మరి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఆనాటి యొక్క మరి కాలంలో మరి అందరూ కూడా ఎట్లాంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా మరి సమాజాన్ని సంస్కరించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా పనిచేయడం వల్లనే ఈరోజు మనము మరి ఇక్కడ మరి సమాజంలో కులము, మతము అన్నటువంటిది మరి ఏర్పరచకుండా
కులమతాలకు అతీతంగా జీవిస్తూ అందరూ కూడే అందరూ కూడా సమానమైనటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి మరి చక్కటి ఒక పరిపాలనకి, చక్కటి యొక్క సమానత్వ జీవన విధానానికి మరి శ్రీకారం చుట్టడం అన్నటువంటిది మరి వీరి కాలంలో జరిగింది అని జెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఆనాటి యొక్క సమాజం అన్నటువంటిది ఏ విధమైనటువంటి సమాజాన్ని అది అందించింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేశాం. మరి ఈ రోజుతో మరి ఈ యొక్క మరి సెకండ్ సెమిస్టర్‌లో మనం ఈరోజు మనం ఈరోజు BA సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్‌లో మనము ఏం తెలుసుకున్నామంటే, మరి కుల వ్యతిరేక పోరాటానికి మరి ఆనాటి యొక్క దళిత నాయకులు, మరి ఇతరతర నాయకులు చేసినటువంటి కృషి ఏ విధంగా ఫలించింది అనేటువంటి విషయాలు తెలుసుకోవడం చేశాం. మళ్ళీ ఇంకొక టాపిక్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.